శ్రీకాంత్ సార్ అన్న. నమస్కారం. ఎట్లున్నారన్న? బాగున్నా. సో ఎవ్రీ ఇయర్ మనం ప్రతి ఒక్క ప్రోగ్రామ్ అయితే చాలా బ్రహ్మాండంగా చేస్తుంటాం. సో ఈసారి కూడా ఇఫ్తార్ పార్టీ ఏ విధంగా చేస్తున్నారో ఒకసారి మన ప్రేక్షకులు చెప్పండి. ఇదేంటంటే ఇఫ్తార్ పార్టీ మా తాత ముత్తాతల నుంచి ఇఫ్తార్ పార్టీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే గోల్కొండ కోటలో గంగా జమున తహజీబ్లో మేమందరం హిందూ ముస్లిం కలిసి ఉంటాం ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మేము రామనవమి కానివ్వండి, హనుమాన్ జయంతి కానివ్వండి, బోనాలు కానివ్వండి, ఇవన్నీ కలిసిమెలిసి చేసుకుంటూ వెళ్తాము. ఇఫ్తార్ విందు కూడా మా తాతల ముందు 5 మంది నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు మేము కనీసం 500 నుంచి 1000 మంది దాకా ఈ ఇఫ్తార్ పార్టీలో విందులో పాల్గొంటారు. ఇఫ్తార్ విందు ఇచ్చిన తర్వాత అలాగే భోజనాల ఏర్పాటు కూడా ఉంటుంది. గోల్కొండలో చారిత్రమైన గోల్కొండ కోటలో హిందూ ముస్లిం భాయిగా ఉండి అన్ని కుల మతాల అందరం ఒక దగ్గర చేరి ఒక మెసేజ్ ఇవ్వడం, అలాగే మా పూర్వీకులు చేసిన సేవలు, మా పూర్వీకులు చేసుకుంటూ వచ్చిన ఇఫ్తార్ విందు, బోనాలు, మొహరము, అలాగే ఇక్కడ హోలీ ఫెస్టివల్, రంజాన్ ఫెస్టివల్ అన్ని కలిసిమెలిసి చేసుకుంటాము అని ఆ కాలం నుంచి వస్తుంది. అదే కంటిన్యూషన్లో చేసుకుంటూ వస్తున్నాము. అందరూ ఈ కార్యక్రమం రావాలని కోరుకుంటున్నాను. 22nd రోజు ఈవినింగ్ ఈ ఇఫ్తార్ విందు రిసాలా బజార్ గోల్కొండ జో మహాంకాళి అమ్మవారి ఊరేగింపు వెళ్తుంది కదా, ఆ ప్లేస్ నుంచే ఈ ఇఫ్తార్ విందు కూడా ఇక్కడనే చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం.